మిత్రులందరికీ నమస్కారం. మరి రేపు అన్ని పక్షాల ఉద్యమ నాయకులు రేపు చలో టీజీపీఎస్సి పిలుపు మేరకు తెలంగాణలో ఉన్న యువకులంతా, నిరుద్యోగులంతా, ప్రజా సంఘాలందరూ మీరు రేపు దాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఈరోజు చాలా చిన్న సమస్య, జటిలమైన సమస్య కూడా కాదు, చిన్న చిన్న అడిగారు. అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ప్రియాంక గారు రాహుల్ గాంధీ గారితో అది వాళ్ళు లైబ్రరీలకు యూత్ డిక్లరేషన్ పెట్టి వాళ్ళతో మాట్లాడించినాయి. ఒకటి 1:100 గ్రూప్ అని వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో 13 ఏళ్ళ కిందనే వాళ్ళు తెలంగాణ కోసం మా తెలంగాణ వచ్చినాక రాసుకుంటామని వాళ్ళు కాయిదాలు చింపి అవతల పడేసిండ్రు, క్వశ్చన్ పేపర్ చింపి అవతల పడేసిండ్రు. ఈరోజు వాళ్ళ మొదటిసారి అవకాశం వచ్చింది. ఇంకోటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 2లో 2,000 పోస్టులు, గ్రూప్ 3కి 3,000 పోస్టులు పెంచాలని. అంతేకాకుండా మరి మీరు డిఎస్సి, మెగా డిఎస్సి అదే మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 33లో 4వ అంశంగా మీరు మెగా డిఎస్సి పెడతామన్నారు. అది కేవలం 11,000కు పరిమితం చేశారు. అంతేకాకుండా ఇంకోటి టెట్ నార్మలైజేషన్ చేయాలనేది ఒకటి. ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి మీకు బహిరంగ లేఖ కూడా పంపిన, అన్ని అంశాలు పెట్టిన. నాకు చేత కాకున్నా కానీ మీకు పిలిపియడానికి గల ప్రధాన కారణం మరి ఈరోజు వేరే మరి గత్యంతరం లేక నేను కూర్చున్నా. మోతిలాల్ ఇంకో 2 రోజులు దీక్ష కొనసాగిస్తే నేను కూర్చునేటువంటి కాదు. కానీ ఎవరు కూర్చునే పరిస్థితి లేనందున ఇక ఉద్యమం ఆగద్దు, మధ్యలో నిరుద్యోగం నష్టపోవద్దు, నిరుద్యోగులు మోడీ సరుకు కావద్దని 46 జీవోలను మోసం చేసింది. వాళ్ళని తిప్పుకుంటున్నారు. ఇంకా ఆ జీవో రద్దు చేయాలి. ఇంకోటి పైన డిమాండ్స్ అన్నీ కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా అంతేకాకుండా మరి ప్రతి మన గ్రూప్ 4 2 నెలలు పెట్టిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయం తాత్సారం చేస్తూ ఉంటారు, సమయం లాగుతూ ఉంటారు. వాళ్ళకు ఇమీడియట్ అపాయింట్మెంట్ ఇస్తే అయిపోయేది. ఇంకోటి ఏడబ్ల్యూఎస్ వాళ్ళవి కూడా అదేవిధంగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకుండా ఆపారు. గురుకుల టీచర్స్ డౌన్ మెరిట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వకుండా అడగనికపోతే పోలీసులతో మట్టిపించిన వాళ్ళని. ఈరోజు కూడా నన్ను ఎవరిని కలవనియకుండా, ఎవరి పైకి రాకుండా మొత్తం సివిల్ డ్రెస్లో మా ఇంటి దగ్గరికి మొదలుపెట్టి అక్కడ దాకా కంప్లీట్గా పోలీసులతో ఉన్నారంట. కాబట్టి ఈరోజు అప్రజాస్వామ్యం అనేది రాజ్యం వెళ్తుంది. అప్రజాస్వామ్య చర్యలకు పాల్పడుతుంటాం. గత ప్రభుత్వం ఎట్లా చేసిందని విద్యార్థులందరినీ కార్యకర్తలకు ఆడుకున్నారు. మనం బస్సులు ఎక్కించారు, వాళ్ళ టీషర్ట్లు ఎక్కించారు, వాళ్ళ చెరువులలో స్నానం చేసుకున్నారు, వాళ్ళ అబ్బాయి కాళ్ళు మొక్కిన మంది కాళ్ళు అందరూ కాళ్ళు మొక్కారు. కాంగ్రెస్ పార్టీ కోటేసి మా ప్రతి బాధపడుతుందని ఈరోజు వాళ్ళ ఉసురు దాకుతుంది. ఆ విధంగా కాకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మా సొంతలకు అవకాశం ఇవ్వద్దు. నాకు వ్యక్తిగత స్వార్థం కానీ, స్వప్రయోజనం కానీ, లేకుంటే ఇంకా ఏది మాకు ప్రేర ప్రఖ్యాతల కోసం అవసరం కదా, అవన్నీ మాకు చాలినంతున్నాయి. కాబట్టి ఈరోజు 30 లక్షల మంది మనం నమ్మి రోడ్డెక్కిండ్రు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మీరు దయచేసి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెట్టండి. ఈరోజు మంది పార్టీకి తీసుకొచ్చే మీద ఉన్న శ్రద్ధ సొంత పార్టీ ఇచ్చిన మాట పైన శ్రద్ధ లేదు. కాబట్టి
రేపు దీన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలి. మీరు పోలీసులు మీ ఫోన్ నంబర్ ట్రాక్ చేస్తారు, ఫోన్ ట్యాపింగ్లు అవుతాయి, నేను ఎక్కడెక్కడ అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాకచక్యంగా వ్యవహరించాలి. మీరు ఖచ్చితంగా రేపు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అవి అమలు పరిచేదాకా మనం దాన్ని వెంటాడాలి, సాధించుకోవాల్సిందే. లేకుంటే వీడు మాట ఇచ్చినాడు, వాడు మాట ఇచ్చినాడు, వీడు ఒకరి తర్వాత ఒకరు మన మీద పడుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త. నేను ఎట్టి పరిస్థితులలో నన్ను ఎవరు జరపలేరు, నేను జరిపే మనిషిని కాదు. ఇది ఇక నిరుద్యోగుల కోసం జరిగే ఒక ఆఖరి పోరాటం లెక్కనే నా ఉద్యోగం ఉంటుంది. కాబట్టి నేను పగడబందీగా ప్రణాళికతో ఉన్నా. దయచేసి మీరు మాత్రం సక్సెస్ చేయండి. ఎక్కడ కూడా విత్తనక కాంపకుండా, ఎవరిపైన కూడా మీరు మీ పైన లాఠీలు చూపించుకోకుండా జాగ్రత్తగా చేయండి. కాబట్టి దుర్మార్గుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి దుర్మార్గుడు. కనీసం చిన్న పోరాళ్ళ చేతులల్లో టీజీఎస్పీ పెట్టి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లతో సంప్రదింపులు జరిపి డేట్లు పెడుతుండే. కానీ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా అది వ్యవహారం చేస్తలేరు. మహేందర్ రెడ్డి అనేటోడు కూడా రాజీనామా చేయాలి, ఆయన పనికిరాడు. దానికి అటువంటి చేశారు. మనుషుల కోసం ఆలోచించే మానవత్వం లేని మృగాలు వీళ్ళు. ఇలాంటి మృగాలు అధికారులు లెక్క, ముఖ్యమంత్రులు లెక్క ఉంటే సమాజానికి చాలా నష్టం. కాబట్టి విద్యార్థులందరూ అప్రమత్తంగా ఉండి చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు ఖచ్చితంగా చలో టీజీఎస్కి సక్సెస్ చేయండి. అన్ని జాగ్రత్త. జై తెలంగాణ, అమరవీరులకు.